ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? మీ అందరూ కూడా బాగున్నారని, సమాధానంగా ఉన్నారని, సంతోషంగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు మన జీవితంలో కలిగి ఉండమని చెప్పినటువంటి కొన్ని ఆత్మీయ ఫలాల గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ సమాధానము అనేటువంటి ఒక ఆత్మఫలం గురించి మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినప్పుడు, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో అందరితోనూ సమాధానముగా ఉండుడి అని మనం చదువుతూ ఉన్నాం. అందరితో సమాధానంగా ఉండటము సాధ్యమైనటువంటి పనేనా? మనము ఎంతగానో సమాధానంగా ఉండాలని మనకి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు సమాధానముగా లేకుండా ఉండటానికి ఎన్నో రకాలైనటువంటి పనులు, ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేకమైనటువంటి స్థితులను మనము ఈ భూలోకంలో చూస్తూ ఉంటాం ప్రియులారా. కొంతమంది సమాధానంగా ఉండాలి, నేను అందరితో సమాధానంగా ఉండాలి ఈ సంవత్సరం అని కమిట్మెంట్ తీసుకుంటారు. ఈ సంవత్సరం నేను అందరితో కలిసిమెలిసి ఉండాలి, అందరితో ఆనందంగా నివాసం చేయాలి, నేను ఎవరికి శత్రువుగా ఉండకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. అయినా సరే దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు అందరితోనూ సమాధానంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుని యొక్క సహాయం వలన ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండటానికి మన వైపు నుంచి మనము ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉన్నామని వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివినప్పుడు, సమాధానము పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేస్తూ ఉంది. సమాధానము కలిగి ఉండటం వలన ఒకరిని ఒకరు బలపరుచుకొనుచు, కుటుంబాలలో అయితేనేమి, సంఘాలలో అయితేనేమి, ఉద్యోగం చేసేటటువంటి పరిస్థితుల్లో అయితేనేమి, సమాధానము కలిగి ఉండి ఒకరిని ఒకరు బలపరుచుకోవటానికి దేవుడు సహాయం చేసే దేవుడుగా కనబడుతున్నట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుడు సమస్త సమాధానముతో మిమ్మల్ని నింపును అని మనం చదువుతా ఉన్నాం. సమస్తమైనటువంటి సమాధానం, ఆయన సమాధానమునకు కర్త అని కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మీరు సమాధానమును దేవుడు మనము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసయ్య సమాధానమునకు కర్త. దేవుడు సమాధానమును మీ యొక్క జీవితంలో నింపాలని, సమాధానము లేనటువంటి వారికి, అసమాధానంగా ఉన్నటువంటి వారికి, రకరకాల పరిస్థితుల్లో భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి వారికి, ఒత్తిడితో ఉన్నటువంటి వారికి సమాధానము ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అంతేగాక ఈ ఆత్మ ఫలాలలో సమాధానము క్రైస్తవులైనటువంటి ప్రతి బిడ్డ కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు మిమ్మలను సమాధానముతో నింపి, ఆశీర్వదించి, దీవించి బలపరుచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. సమాధానకరంగా మీ బిడ్డల నివాసము చేయటానికి మీ సహాయము దయచేయండి ప్రభువ. వారి అక్కరతలు, అవసరతలన్నీ తీర్చండి ప్రభువ. అసమాధానమైనటువంటి పరిస్థితులు నాయనా, రకరకాల ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు ప్రభువ, కరువులు, భూకంపాలు, యుద్ధ సమాచారాలు ప్రభువ, కుటుంబాలలో ప్రభువ నా తండ్రి మనుషులను పోగొట్టుకున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉండి ఉండవచ్చు. కానీ ప్రభువ, ఆ అసమాధానం అంతటిని కూడా మీ బిడ్డల జీవితాల్లో దూరపరిచి ప్రభువ నాయనా, నిన్ను పోలి నాయనా నా తండ్రి ఎలాగైతే పౌలు గారు నడుచుకోమని చెప్పారో అలాగా ప్రభువ ఆత్మ ఫలాలను కలిగి ప్రభువ నా తండ్రి సమాధానము కలిగినటువంటి ఫలముతో మీ బిడ్డలందరినీ కూడా మీరు నింపుతున్నందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనుచు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున మా ప్రార్థన మనవులన్నీ కూడా పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.